Hello friends, welcome to our channel GSG edits. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పేటీఎంలో పేటీఎం క్రికెట్ లీగ్ అనే ఆఫర్ నడుస్తుంది. ఆ ఆఫర్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను, కానీ అప్పుడు మనకు టర్మ్స్ అండ్ కండిషన్ అనేది క్లారిటీగా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్ అనేది చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ వీడియో నేను స్క్రీన్ రికార్డ్ చేద్దామంటే స్క్రీన్ రికార్డింగ్ సపోర్ట్ చేయట్లేదు, అందుకే నేను జస్ట్ మన వాయిస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ పేటిఎం ఆఫర్లో నాకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చాయి. ఒకటి 10 రూపీస్ వచ్చాయి. దేనికంటే 11 మెంబర్స్ ప్లేయర్స్ స్టిక్కర్స్ని కలెక్ట్ చేశాను. ఇంకోటి ఏమో 11 మెంబర్స్ బ్యాట్స్మెన్ని కలెక్ట్ చేస్తే నాకు 10 రూపీస్ వచ్చాయి. ఈ 20 రూపీసే కాదు, ఇంకా ఎక్కువ మనీ వస్తాయి. ఎలాగంటే ఇప్పుడు మనకు సెప్టెంబర్ 19th రోజు ఐపీఎల్ అనేది స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి మ్యాచ్కి మనం ఒక టీంని సెట్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ 19th రోజు ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఉంది. అందులో మనకు వచ్చిన స్టిక్కర్స్లో ముంబై అండ్ చెన్నై టీమ్స్ మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక ఆ రోజు మ్యాచ్ జరుగుతాయి కదా, ఆ మ్యాచ్లో వీళ్ళు ఆడిన పర్ఫార్మెన్స్ బట్టి మనకు పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ బట్టి మనకు మనీ వస్తాయి. ఇలా ప్రతి ఒక్క మ్యాచ్కి మనం టీం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఎన్ని స్టిక్కర్లు అయితే గెలుస్తామో మనకు అలా బాగా ఉపయోగపడుతుంది. మనకి స్టిక్కర్ రావాలంటే చేయాల్సింది ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్, మన దగ్గర ఉన్న షాప్లో బిల్ పేమెంట్ అంటే స్కాన్ అండ్ పే చేయాలి. నెక్స్ట్ ఏదైనా మొబైల్ రీఛార్జ్, నెక్స్ట్ మినిమం 250 రూపీస్ వ్యాలెట్కి యాడ్ చేయాలి బ్యాంక్ నుండి. నెక్స్ట్ డిటిహెచ్ రీఛార్జ్ అలా చేస్తే మనకు స్టిక్కర్స్ వస్తాయి. మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక స్టిక్కర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా స్టిక్కర్ ఎక్స్ట్రా వచ్చిందనుకో, మన ఫ్రెండ్స్కి మనం షేర్ చేస్తే మనకు వేరే కొత్త స్టిక్కర్ రావచ్చు, లేకుంటే ఏదైనా స్టిక్కర్ రావచ్చు. మన దగ్గర స్టిక్కర్ లేకుంటే మనం మన ఫ్రెండ్ దగ్గర నుంచి రిఫర్ చేసి తీసుకోవచ్చు. ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆఫర్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి GSG ఎడిట్ ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి.